బంగారం ధర లక్షకు చేరింది. 10 గ్రాముల బంగారం ధర లక్ష తాకింది. మళ్లీ ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు భారీగా పెంచుతున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ధరలు భారీగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ₹1,00,000 చేరింది. ఆల్ టైమ్ హైలో బంగారం ధరలున్నాయి. బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారితో మాట్లాడదాం మనం. జీవీరావు గారు, ఎలా చూడాలి అసలు? ఇక దీన్ని కళ ఆగానే చూడాలేమో, మర్చిపోవాలేమో బంగారం కొనాలి అంటే. అంటేనమ్మా, ఇలా బంగారం ధర ₹1,00,000 తాగుతుందని చెప్పి 3 నెలలుగా మన శ్రోతలతో ప్రతిసారి చెప్తూనే ఉన్నాము. ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అయితే కాదు. మనకు ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు కనుక గమనిస్తుంటే, ఒకటి ప్రధానంగా అంతర్జాతీయంగా మనకి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు ఉంటే, అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలనేటువంటిది విపరీతం అయిపోవటము, తర్వాత డాలర్ క్రమేణా కూడా బలహీన పడతాము, ఇలా ఎన్నో కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూ వస్తుంటే, దీనికి తోడుగా ప్రతి దేశము కూడా వాళ్ళ కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. ఈ యొక్క నిల్వలను కూడా విపరీతంగా వాళ్ళు పెంచుకోవడంతో ప్రతి దేశం పోటాపోటీగా బంగారాన్ని కొనడంతో, వినియోగదారులు కొనడంతో పాటు ఇవి కూడా జరుగుతుండటంతో మొత్తం మీద బంగారం ధరలు ఆల్ టైమ్ హైని ఇప్పుడు తాకాయి. అయితే ఇక్కడ ఒక స్వల్ప కరెక్షన్ కి అయితే అవకాశం ఉంది ఇక్కడి నుంచి. కానీ మనం ఒక 2 years పరిధిలో గమనిస్తే గనక మళ్ళా రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలో బంగారం ధరలు మరింత పెరిగి 1,20,000 నుంచి 1,30,000 స్థాయికి కూడా పెరిగేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయన్న. అందుకని చెప్పి ఇప్పుడైనా కానీ వినియోగదారులు ఏంటంటే బంగారం ధరలు మరింత విపరీతంగా తగ్గిపోతాయని ఆశించకుండా కాస్త తగ్గుదల వచ్చినప్పుడల్లా కొద్దిగా బంగారంలో పెట్టుబడులు పెడుతూ వెళ్ళటమే మంచిది. ప్రతి ఇన్వెస్టర్ కూడా తన పోర్ట్ఫోలియోలో ఈక్విటీ, ఎఫ్డీలు వీటితో పాటుగా గోల్డ్ ని కూడా పోర్ట్ఫోలియోలో ఉంచుకోవటం మాత్రం మంచిదని నేను ఖచ్చితంగా చెప్తానమ్మా. రైట్. అంటే దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఇప్పుడు దీన్ని భావించచ్చా? ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందా, లేదా అంటే ఇక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వచ్చా? ఇక్కడ నుంచి స్మాల్ కరెక్షన్ కి మాత్రమే అవకాశం ఉంది కానమ్మా, ఓవరాల్ గా మనం చూసుకుంటే, అంటే ఇప్పుడు స్పెక్యులేటివ్ పర్పస్ లో ఒక నెల 2 నెలల పర్పస్ కాకుండా 1-2 సంవత్సరాల కాలం పాటు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఆ పెట్టుబడుల్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ వేలో మంత్లీ కొంత అమౌంట్ ని అలా ఇన్వెస్ట్ చేస్తే వెళ్తాం చాలా మంచిది. అలా చేస్తే వెళ్తే 2 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇంకా ఒక 25% రిటర్న్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయమ్మా. అందుకని బంగారంలో ఈ యొక్క ఎదుగుదల అనేది ఇంతటితో ఆగిపోయేది కాదు, ఇంకా పెరిగే అవకాశాలే ఉండే కాబట్టి తగ్గిన ప్రతిసారి కొంచెం ఎక్కువగా కొంటాము. అలాగే క్రమం తప్పకుండా కొంటా వెళ్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. కానీ ఇది దీర్ఘకాలంలో ఒక సంపద సృష్టించే సాధనం అయితే కాదు కదండి. గత 10 సంవత్సరాలుగా ఒక 10% అయితే పెరుగుతూ వచ్చింది. మరి ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ గా కొంచెంగా చేయాలంటున్నప్పుడు మనకు వస్తున్న ఆదాయంలో ఎంత % దీనికి కేటాయించవచ్చు? జనరల్ గా మన యొక్క ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకునేటప్పుడు దానిలో కనీసం ఒక 10% అన్న బంగారానికి స్థానం ఇవ్వాలి. అంటే ఎఫ్డీలో ఎలా పెడుతున్నాము, అలాగే స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం, అలాగే బంగారానికి కూడా కనీసం ఒక 10% అయినా కానీ మనం కేటాయించుకుంటే ఆ పోర్ట్ఫోలియో సంపూర్ణమైన పోర్ట్ఫోలియో అవుతుంది. థ్యాంక్ యూ జీవీరావు గారు.